హేల్లో మామస్ ఎన్టీఆర్ సినిమాను 3 సార్లు రిజెక్ట్ చేసిన ఏకైక హీరోయిన్ ఎందుకో తెలుసా? యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే 'దేవరా' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తారక్ ఇప్పుడు 'వార్ 2' సినిమాతో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో పాటు 'దేవరా 2' చిత్రాన్ని కూడా త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోల్లో ఆయన ఒకరు. 'RRR' సినిమాతో ఆయనకు వరల్డ్ వైడ్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. దీంతో ఇప్పుడు ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా 'వార్ 2' చిత్రంలో నటిస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాతోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇవే కాకుండా మరోసారి కొరటాల శివ దర్శకత్వంలో 'దేవరా 2' షూటింగ్ సైతం త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తారక్ అప్కమింగ్ మూవీస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కన్నడ బ్యూటీ రుక్మిణి వాసంత్ కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఎన్టీఆర్ సరసన నటించాలని చాలామంది హీరోయిన్స్ అనుకుంటారు. తారక్ సరసన నటించే ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోరు. ఇక 'RRR' తర్వాత బాలీవుడ్ హీరోయిన్స్ సైతం తారక్ జోడీగా కనిపించాలని కోరుకుంటున్నారు. కానీ మీకు తెలుసా, ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ వస్తే ఓ హీరోయిన్ ఏకంగా 3 సార్లు రిజెక్ట్ చేసిందంట. ఆమె మరెవరో కాదు, బీటౌన్ బ్యూటీ ఆలియా భట్. ఆమెకు 3 సార్లు ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ వస్తే పలు కారణాలతో ఆ అవకాశాన్ని వదిలేసిందంట. వీరిద్దరూ కలిసి 'RRR' చిత్రంలో నటించారు. కానీ అందులో రామ్ చరణ్ జోడీగా కనిపించింది. అయితే 'దేవరా' సినిమాలో తారక్ జోడీగా ఆలియా నటించాల్సి ఉంది. కానీ అప్పటికే ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఆ ఛాన్స్ కోల్పోయిందంట. ఆ తర్వాత మరోసారి తారక్ సినిమా కోసం సంప్రదించగా మరో సినిమాతో బిజీగా ఉండడంతో వీలు కాలేదంట. అలా వివిధ కారణాలతో ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ 3 సార్లు కోల్పోయింది. 'దేవరా' చిత్రంలో ఎన్టీఆర్ జోడీగా జాన్వీ కపూర్ కనిపించింది.